మన దేశంలో కుక్కలను కూడా భారతదేశ పౌరులను చేసినందుకు ఎలక్షన్ కమిషన్కు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుక్కలకు కూడా ఓటు హక్కు కల్పిస్తే కుక్కలు కూడా ఓటును వినియోగించుకున్నట్లు ఎన్నికల రికార్డులలో ఉండింది. ఒక చోట డాగ్ కి ఓటు వచ్చింది, ఆ గుర్తు కూడా డాగే ఉంటుంది. అవును, తమాషా ఏంటంటే ఆ డాగ్ ఓటు పోలైంది. చూశారు కదా, అంటే కుక్క కూడా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల రికార్డులలో ఉంది. కానీ కుక్క ఓటేస్తుందా ఎక్కడైనా? లేదు. అలాగే రాహుల్ గాంధీ ఎన్నికల అక్రమాల గురించి చెప్పినప్పుడు జీరో హౌసెస్ అంటే ఇంటి నెంబర్ లేని ఇండ్లు కొన్ని వందలు ఉన్నట్లు, దానిలలో 1000 ఓట్లు రిజిస్టర్ అయినట్టు చెప్పిండు. దాన్ని ఉటంకిస్తూ ప్రశాంత్ కిషోర్ అది ఏమన్నాడో చూడండి. बताया उन्होंने हाउस नंबर 0। ये संभव है कि भाई जहां हाउस नंबर नहीं है वहां पर 0 कोड डाल दिया गया है। इस तरह దీని మీద ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎన్నికల కమిషను రాహుల్ గాంధీ ప్రతిపక్ష లీడర్, నేనే రాహుల్ గాంధీకి ఫేవర్ కాదు, రాహుల్ గాంధీ అంటే నేనే అతన్ని కార్యకర్తను కాదు, కానీ ఒక భారతదేశ పౌరునిగా ఎన్నికల కమిషన్ అడిగే హక్కు నాకుంది. జీరో నెంబర్ ఇండ్లతోటి ఓట్లు ఎలా రిజిస్టర్ అవుతాయి అని నేను 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. ఇలా రాహుల్ గాంధీ నిన్నమన్నా మేల్కొన్నాడు, కానీ నేను 4 సంవత్సరాల నుంచే ఎన్నికల కమిషన్ను వాళ్ళ డాటాని ఇవ్వమని చెప్పి, రికార్డుని ఇవ్వమని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఓటర్ లిస్టులను ఇవ్వమని అడుగుతున్నాడు. ఓటర్ లిస్ట్ ఎట్లా అడుగుతున్నాడు అంటే, మామూలుగా డిజిటల్లో మనము చెక్ చేసుకోవచ్చు, అలా కాకుండా మాన్యువల్ ఓటర్ లిస్ట్ ఇస్తున్నారు వాళ్ళు. దాంట్లో ఫోటోలు సరిగా ఉండడం లేదు, అడ్రస్లు సరిగా ఉండడం లేదు. ఇవన్నీ కాకుండా డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వమని చెప్పి ప్రశాంత్ కిషోర్ 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడట. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి సరి అయిన సమాధానం అయితే లేదు. ఇలాంటి తప్పులన్నీ పెట్టుకొని ఎలక్షన్ కమిషను ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీదనే భారత పౌరులకు వాళ్ళ మీద గౌరవం లేకుండా పోయింది, నమ్మకం లేకుండా పోయింది. ఎలక్షన్ కమిషన్ అంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు నమ్మకం ఎలా ఉంటుంది మనకు? ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటి మాయాజాలాలు చేస్తుంటే మనము దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఓటు హక్కు అనేది ప్రతి భారతీయుని యొక్క హక్కు. దాన్నే మన ఓటు హక్కునే మనం సరిగా వినియోగించుకోలేకపోతే ఇక భారత ప్రజాస్వామ్యానికే గౌరవం ఉండదు. అందుకని మనము ఈ విషయాన్ని, రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని రాహుల్ గాంధీ క్రెడిట్కు వదిలేయకుండా దాంట్లోని నిజాలను మనము చర్చించుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోను సబ్స్క్రైబ్